నేను చూడండి ఒకటి వినిపిస్తా. ఈరోజు ఇటువంటి డిస్కషన్ చేయాలంటే కూడా మాకు బాధగా ఉంది, ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. మాకు మాత్రం అన్నీ అర్థమైపోయినాయా ఏదో మరి. ఈరోజు మనవాడిని చూస్తుంటే చాలా బాధ వేసింది అనమాట. ఇంక మాట్లాడు. స్వామి శ్రీ వెంకటేశ్వరుడు అంటే కలియుగ దైవం. అసలు తిరుమల మెట్లెక్కాలన్నా తిరుమల వెళ్ళాలన్నా వ్యయ ప్రయాసాలు కూర్చి దాదాపు 70-80 వ్యయ ప్రయాసాలు కూర్చి వెళ్తాము. తర్వాత సంవత్సరాల క్రితం అయితే బస్సు కూడా లేనప్పుడు కూడా 70-80 సంవత్సరాల క్రితం బస్సు కూడా లేనప్పుడు కూడా ఓకే నువ్వు ఉన్నావుగా. అందరూ నడిచి వెళ్ళేవాళ్ళు, కర్ర తీసుకొని మరి ఎందుకు సార్ కర్ర తీసుకొని మరి ఎందుకు వెళ్ళాలి సార్? ఎందుకు వెళ్ళాలి? ముసలోళ్ళు వెళ్ళేవాళ్ళు. 70-80 ఏళ్ల క్రితం బస్సులు లేవు కాబట్టి కర్ర తీసుకొని వెళ్ళేవాళ్ళు. ముసలోళ్ళు ఇప్పుడైనా సరే మెట్లు ఎక్కాలంటే కర్ర తీసుకుని వెళ్తారు. ఏముంది అందులో? 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మరి చావు దగ్గరకు వస్తుందంటే కూడా ఒక్కసారి స్వామిని చూసి చావు దగ్గరకు వస్తుందంటే నాకు తెలిసి ఏంటంటే కాశీకి వెళ్ళేవాళ్ళు. 70-80 ఏళ్ల క్రితం సంగతి తెలియదులే. కానీ చావు దగ్గరకు వస్తున్నా కూడా తిరుమల ప్రయాణం అంటే తిరుమలలో అంటే ఏం చెప్పాలనుకున్నాడంటే అసలు చావుకు దగ్గరకు ఉన్నవాళ్ళు కూడా స్వామివారి దర్శనం అంటే వెళ్ళి వస్తారు అని చనిపోదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్ళు పంచే లడ్డూని ప్రసాదంగా తింటారు. తిరుమల తెచ్చేదాన్ని ప్రసాదం కాకపోతే ఇంకెలా తింటారు మాస్టరు? మరి గుండుని అద్భుతంగా చూస్తారు. వయసు గౌరవిద్దామని ఉంటుంది. ట్రోల్ కూడా చేయకూడదు అనుకున్నాం. గుండెని అద్భుతంగా చూసేదాన్ని మాస్టర్. నా గుండె ఇది అద్భుతంగా చూడటం కాదు మాస్టర్. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చి ఆ భాగ్యం దేవుడికి తలనీలాలు వచ్చాడు, ఎంత అదృష్టవంతుడు అని చెప్పి ఇలా తాకుతారు ఒకసారి. మరి దేవదేవుని దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు కాళ్ళు మొక్కటం కూడా నేను చాలా సార్లు చూశాను. మేము కూడా చేస్తాం. ఇంటికి వచ్చి పూజ చేసుకొని ఆ ప్రసాదం లడ్డు, ఇప్పుడంటే లడ్డూలు చాలా దొరుకుతున్నాయి, ఎన్నైనా ఇస్తున్నారు. ఏంది ఓకే. కానీ అప్పుడు మనిషికి ఒకటి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మరి మనిషి ఒకటి కూడా ఇవ్వకపోతే 10 మందికి కలిపి ఒకటి ఇచ్చేవాళ్ళ. ఎందుకు సార్? మేము మా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం సార్ తిరుమల. మనిషికి ఒకటి కూడా ఎందుకు ఇవ్వలేదు? నేను మరీ 7th క్లాస్లో ఉన్నప్పుడు మా బావ వాళ్ళ అన్న మేము అందరం కలిసి పిడుగురాళ్ళ నుంచి ఒక టూరిస్ట్ బస్సులోనో ఆర్టీసీ బస్సులోనో పోయి వెళ్ళేటప్పుడు ఏందది మన టిఫినీలు అంటారు కదా, టిఫినీల్లో పులిహార లడ్లు అన్నీ మూటలు కట్టించుకొని పోయి 2 రూములు తీసుకొని అందరం మా ఇంట్లో వాళ్ళు మేము అప్పుడైతే తెలుగు వాచకంలో తిరుమల కొండల మీద రెక్కలున్న చీమలు ఉండేవి అని ఉండే. దానికోసం ఎతికాము. నేను ఒక హెలికాప్టర్ కొని ఇచ్చారు. ఇవన్నీ మా బాగా గుర్తు. లడ్లు సూట్ కేసు నిండా తెచ్చుకున్నాం. ఏంది మాస్టర్ ఒకటి కూడా ఇవ్వలేదంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామం వారింటికి వచ్చి ఆ లడ్డు ప్రసాదం తినేవాళ్ళు. ఏది మాస్టర్ ఒకటి కూడా ఇవ్వతే గ్రామం మనకి భక్తి ఉంది కాదనట్లా, కానీ అభాసు పాలయ్యేలాగా చేయమాకండి మాస్టర్. ప్రసాదం అంటే అంత గొప్పగా ఉండేది. అవును, ఇప్పుడు కూడా అంతే. తిరుమల వెళ్ళాలన్నా కూడా తిరుపతి ట్రైన్ ఎక్కాలన్నా కూడా దాదాపు 5 సమీప గ్రామాలలో జోలెత్తుకోవటం అంటారు. స్వామిని ఇక్కడ వెంకటేశ్వర గెదువు నడవటం అంటారులే. పెట్టుకొని ఊరు ఇంటింటికి తిరుగుతూ భిక్ష అంటారా దక్షిణ అంటారా వారికి తోచినంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతోటి తిరుమల వెళ్ళేవాళ్ళు. రావడానికి మాత్రం అవి ఉపయోగించకూడదు, వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. మిగిలిన కూడా హుండీలేసి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ఛార్జీలు రావాలి. పేదలంతా కూడా ఇలా చేసేవాళ్ళు. నేను స్వయంగా 2-3 సార్లు ఇటువంటి సంఘటనల్ని దగ్గరుండి చూడటమే కాకుండా ఫాలో అయ్యాను కూడా. దట్ ఇస్ 6th 7th క్లాసుల్లో. ఆ దేవదేవునికి ఎంత చేసినా తక్కువే, ఎన్నిసార్లు వెళ్ళినా తక్కువే, ఎన్ని మెట్లు ఎక్కినా తక్కువే. ఇదే ఎక్కువ, ఎన్ని మెట్లు ఎక్కినా తక్కువే. ఎన్ని మెట్లు ఉంటే అన్ని ఎక్కుతారు. అప్పుడున్న ఆయాస ప్రయాసాలన్నీ కూడా ఒక్కసారి అలిపిరి తర్వాత స్వామి దగ్గర. ఒక్కసారి అలిపిరి కాదమ్మా, అలిపిరి నుంచి బిగిన్ అయితే పైకి వెళ్తే ఇంకా మనం ఆ మెట్ల మార్గంలోంచి అట్లా ఇక లోపల ఉద్యానవనం మధ్యగా వెళ్ళగానే అన్నీ మర్చిపోతాం. అది నాయన చెప్పాల్సిందే. వెళ్తున్నప్పుడు కాళ్ళు పైకి పెట్టగానే ఆ నిప్పులన్నీ పోతాయి. వెంటనే ఒక అద్భుతమైన గాలి వస్తుంది. మరి చెట్ల నుంచి గాని ఆ ప్రదేశమే వేరు. పోనీ అక్కడ ఉండిపోవచ్చు కదా ఈ రాజకీయాలు. అలిపిరి కదా బాబు, అలిపిరి నుంచి పైకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు గాలి వస్తుంది, ఆ ప్రదేశమే వేరు.
ఆ ప్రదేశం మరి అక్కడే ఉండవచ్చు కదా. నేను కూడా సరే ఈయన పెద్ద ఆయన ముసలాయన అయిపోయాడు, ఇంకేదో తన అనుభవాలు తాను ఏదో చెప్పుకుంటూ ఉంటాడు, ఈ రాజకీయాలన్నీ వదిలేసి హాయిగా ఈ డిస్కషన్లు వదిలేసేసి అక్కడ ఉండిపోవచ్చుగా. మరి నేను రెండు ప్రదేశాలు సేఫ్గా ఫీల్ అయ్యాను. ఒకటి తిరుమల, రెండవది మా ఊరు ఇప్పుడు మా పూర్వీకులు అందరూ చనిపోయిన తర్వాత మొండిగోడలతో మారినటువంటి ఇల్లులాగా ఉంది. మేము వెళ్ళాలన్నా కూడా పలకరించేవాళ్ళు లేరు, అప్పుడు వాళ్ళు లేరు, ఎవరు లేరు. అది ఒకటి, తిరుమల ఒకటి సేఫ్ ప్లేస్ ఫీల్ అవుతాయి. ఇంకా నీ ఫీలింగ్స్ చెప్పండి అయ్యా. ఆ స్వామి ఎప్పుడు వెలిశారు, ఎలా వెలిశారు? అదే మనవాడిక బాబాయ్ వేసానికి లోన్ అయినట్టున్నాడు. 24 వరకు చెప్పండి సార్. 250 కోట్ల రూపాయల మేర లడ్డు ప్రసాదంలో అంటే నెయ్యిలో అవకతవకలు జరిగాయి. లడ్డు ప్రసాదం అంటే నెయ్యి ఓకే కొట్టేశారు అని స్పష్టంగా ఇచ్చారు. సరే ముందుకెళ్దాం. ఇంకెలానే ఉంటుంది. అసలు ఏమీ కలవలేదు, ఎటువంటి అడల్టరేషన్ జరగలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని ఇవాళ భారతిరెడ్డి గారు నడుపుతున్న భారతిరెడ్డి గారిని ఏంటి సరేలే ఛానల్లో చెప్తా ఉన్నారు, వారి పత్రికలో రాస్తా ఉన్నారు. అసలు ఎటువంటి కల్తీ చేయకపోతే అసలు ఈ మనం ఎటువంటి కల్తీ జరగలేదని సాక్షిలో రాశారా? నాకైతే తెలియదు. సాక్షి అటు రాసదా? మాట్లాడుకోవడం ఎందుకు, సిట్ ఎందుకు? సిట్లో పామోలిన్ ఆయిల్, ఇది పామోలిన్ ఆయిల్, పామోలిన్ కెర్నల్ ఆయిల్, ఇతరత్ర ఏందో అవి కూడా చెప్పు. 10% కన్నా కలిస్తే తప్ప కొన్ని ఫైండ్ అవుట్ చేయలేమని చెప్పారు. కొన్ని రకాల ఫ్యాట్స్ ఫైండ్ అవుట్ చేయలేం. మైక్రో లెవెల్లో వెళ్ళండి. అసలు చేయలేమేంటి? మిమ్మల్ని మైక్రో లెవెల్కి వెళ్ళి చేయమనే కదా చెప్పింది. అలాంటి టెస్టింగ్ శాంపిల్స్ ప్రక్రియ ఉంటే చేయమనే కదా చెప్పింది. అందుకేగా సుప్రీంకోర్టు వేసింది సిబిఐని దీని మీద. సిట్టు వాళ్ళు కూడా కలిస్తే కలవచ్చు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అని. వీళ్ళు కలవండి అని చెప్తే కలిసేసారు. ఫైండ్ అవుట్ చేయమనే మేము చెప్తున్నాం. మేమేంటి మైక్రో లెవెల్లో కనుక ఫైండ్ అవుట్ చేస్తే మీరు చెప్పేది ఆ ఫ్యాట్ అవి కూడా తెలుస్తాయి. ఫిష్ ఆయిల్ ఉండే అవకాశం ఉంది. పిఐజీ అయిపోయింది, ఎఫ్ఐఎస్ వచ్చింది. దీంట్లో రాశారు. మరి పామోలైన్ కలపొచ్చా అంటే అసలు నెయ్యి కల్తీ చేయడం ఏంటి? సరేనండి. ఇది ఆంధ్రప్రదేశ్ వాసులారా, మరొక ఎంక్వైరీకి సిద్ధం కండి. ఇది నాకు అర్థమైందనమాట. రాబోయే రోజుల్లో మనం ముందే చెప్పేసాం కదా, దీనికి సంబంధించి ఇది సరిపోలేదు, సమగ్రంగా ఆమూలాగ్రంగా క్షుణ్ణంగా ఇంకొక ఎంక్వైరీ చేయాలి అని అందరి నుంచి డిమాండ్లు వచ్చినాయి. నేను కూడా దాన్ని పరిశీలించి వేయబోతున్నా అనే ప్రకటన రాబోతుంది. చూద్దురు కానీ మీరు.